pa 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 ma pa da da pa ma ga ga re. Sa pa 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 ma pa da da pa ma ga ga re. Sari ri pa 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 da da sa sa ni da pa pa. Sari ri pa 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 da da sa sa ni da pa pa. Da sa 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 da sa 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 da sa sa re sa da ni da pa pa. Da sa 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 da sa 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 da sa sa re sa da ni da pa pa. Ga re sa sa ri ri pa.
వాసవి మాతాకి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అఫిలియేట్ చేయబడి ఉన్నది. దానికి అమర్వాది గారు మళ్ళీ రీసెంట్గా అధ్యక్ష పదవిని అలంకరించారు. నా పక్కనే ఉన్న అర్ధలక్ష్మి అన్నగారు ఉపాధ్యక్షులు, నా పక్కన ముఖ్య కార్యదర్శి కిరణ్ గారు, ప్రసన్న గారు ప్రెసిడెంట్, మహేష్ సేవదల్ ఇన్ఛార్జ్, తర్వాత మా యొక్క విన్నవాన్ని మన్నించి, మా యొక్క ఆహ్వాన్ని మన్నించి, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా యొక్క ఇప్పుడు ప్రప్రథమంగా మీకు తెలియజేయడం వల్ల మా కొండాపూర్ ఆర్యవైశ్య సంఘం ఏర్పడి ఈ 19/9/2022 ఏర్పడింది. 19/9/26కి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. ఈ యొక్క సంఘం ఈ స్టేజ్లోకి వచ్చిందంటే ప్రతి మెంబర్కి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ₹1 ఉంది, ప్రతి ఒక్కరి పైసలు ఉన్నాయి. వాళ్ళ ఎంతో మంది శ్రమ ఉంది, వాళ్ళ ఐక్యత, వాళ్ళ సహకారం ఎన్నో విధాలుగా మాకు సహకారం అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా వాసవి మాత ఆశీస్సులు వెళ్ళ ఉండాలని కోరుచున్నాను. జై వాసవి. తర్వాత మేము సంఘం ఏర్పడిన తర్వాత నేను ఒక్కడికి 190 మంది మెంబర్స్ని చేయించాను. గమదాగర్ ఉన్న నా తర్వాత 79 మందిని చేయించారు. చిన్న చిన్నగా అందరు కలిసి ఒక 100 మంది మెంబర్స్ చేయించారు. టోటల్గా 369 మెంబర్స్ ఉన్నారు. అందులో పేమెంట్ ఇచ్చిన వాళ్ళు 259, 100 మంది పేమెంట్ ఇవ్వలేదు. పేమెంట్ ఇవ్వని వాళ్ళు దయచేసి రిన్యూవల్ తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. జయవాసవి. తర్వాత మా సంఘం ఏర్పడిన తర్వాత 5 బీద విద్యార్థులకు, ఒక విద్యార్థికి 79,000 ఫీజు ఇచ్చాం, ఒక విద్యార్థికి 39,000, ఒక విద్యార్థికి 42,000, ఒక విద్యార్థికి 47,000, ఒక ఆయనకు 37,000 రూపాయలు. మేము కాకుండా సంఘం మెంబర్స్ అందరూ తోడ్పాటుతో ఈ సేవ చేయడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ హాస్పిటల్లో క్రిటికల్ చికిత్స పొందుతున్న వారికి కూడా ఒక 6 సుమారుగా ₹1,00,000 నుంచి ₹2,00,000 రూపాయలు అందరి సహకారంతో ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ లైన్లో గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కానీ, జిల్లా ఉపాధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ ఎవరైనా వస్తే ఫస్ట్ 2 లైన్స్లో వారందరినీ వీఐపీ లైన్లో కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాము. చింతల రవికుమార్ గుప్తా గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమం. మొదటిగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ చింతల రవికుమార్ అన్నకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మొట్టమొదటిగా అన్నిటికీ మనకు యూత్ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మీ కార్యక్రమాలు ఒక 1 అవర్ మాకు సహకరిస్తే మీ ప్రమాణ స్వీకారాలు అయిపోతుందా? యువజన విభాగానికి ఉపాధ్యక్షులుగా మీరు పేరు తీసుకోండి. రాబోయే 2 సంవత్సరాలకు మా యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని, సభ్యుల ఐక్యతకి, ఉన్నతకి, శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు మా యొక్క సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై మా యొక్క పదవికి పూర్తి న్యాయం చేస్తామని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి.
గుప్తా గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. గ్రీటింగ్స్ కమిటీ కులవతి సుధాకర్ గుప్తా, తర్వాత పిఆర్ఓ అడ్డా సురేష్ గుప్తా, సంయుక్త కార్యదర్శి పద్మనాభం నాగేశ్వర్ గుప్తా, చింతా శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మార్చెట్టి ప్రభాకర్ గారిని కోరుతున్నాం. శేర్లింగంపల్లి మండల కొండాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి మీ పేరు చెప్పుకోండి, పేరు మీ పోస్ట్ చెప్పుకోండి. రాబోయే 2 సంవత్సరాలకు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి పేరు తెచ్చేలాగా పనిచేయాలని కోరుతున్నాను. కొండాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా ఈసీ మెంబర్లుగా మీ పేర్లు ఒకసారి గట్టిగా చెప్పండి. శిరీష, రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతను ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా కృషి చేస్తానని నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రురాలనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఒకసారి అందరూ చేతులున్న వాళ్ళందరూ క్లాస్ కొట్టాలి. చేతులున్న వాళ్ళంతా మిత్రుడు గోలి రాజగుప్తా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గోలి రాజన్నకి స్వాగతం సుస్వాగతం. మా కొండాపూర్ తరపు నుంచి అందరూ వచ్చారు. కొండాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళ మీ పోస్టులు మీ పేర్లు. నా పేరు కొండూరి నిర్మల గుప్తా. నా పోస్ట్ వచ్చి ఉపాధ్యక్షురాలు. నా పేరు పరమేశ్వరి. నా పోస్ట్ వచ్చి కోశాధికారి. రాబోయే 2 సంవత్సరాలు
పెంపొందిస్తానని నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నియమావళికి భక్తురాలని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాతాకి జై వాసవి. ఫస్ట్ లక్కీ డ్రావర్ బి సౌజన్య సీరియల్ నెంబర్ 29991 సెకండ్ లక్కీ డ్రావర్ తీసుకుంటారు. అమ్మ నీ పేరేంటి? వెరీ గుడ్. పికప్ సెకండ్ లక్కీ విన్నర్ 29,650. శ్రీనివాస్ 296450. కొండాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలుగా మీ పేరు చెప్పండి. అర్థం నేను రాబోయే 2 సంవత్సరాలకు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రురాలనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. వీళ్ళంతా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విడుదల రాజేష్ గారు, కొలుపూరు శ్రీనివాస్ గారు, మంగళూరు ప్రసాద్ గారు, బుర్రాశెట్టి పుల్లయ్య గారు, శేలింగంపల్లి మండలం కొండాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహాసభ. మీ పేరు మీ పదవి రాష్ట్రానికి కూడా బయట పెట్టుకోవాలి. రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళి భద్రుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేసి జై వాసవి. రాబోయే 2 సంవత్సరాలకు గాను
మా యొక్క పదవిని బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు మా యొక్క సమయాన్ని శక్తిని ఆర్థిక సమయాన్ని అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడమై మా యొక్క పదవికి పూర్తి న్యాయం చేస్తామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. సమావేశం ప్రమాణ స్వీకారం చివరి ఘట్టం కాబట్టి అందరు సాగే ఎవరి వల్ల వాళ్ళు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ ప్రమాణ స్వీకారం అవుతుంది కాబట్టి అందరం కూడా ఒక వేదిక వైపు కొంత ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. కొండాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా అని మీ పేరు అనుకోండి. అను నేను రాబోయే 2 సంవత్సరాలకు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అందరూ కొంచెం ఆశీలో ఉంటే మీరు కూడా చిల్ అవ్వండి, నేను కూడా చిల్ అవుతాను. కొంచెం ఫస్ట్ టైం ప్రసంగం చేస్తున్నాను. ఇది మీరు నాకు ఓటమని అనుకోవచ్చు, తప్పులు ఉంటే క్షమించాలి. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన మన కొండాపూర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ, మీకు తెలిసిందే ఇదివరకు 28వ తారీఖు జూన్ నాడు మనం రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం. ఆ రోజు మేమిద్దరం నామినేషన్ చేశాము. దానికి మీ అందరి సహకారం, మీ అందరి ఓటు బలంతో నేను అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. దానికి రిజల్ట్గా ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే నేను ఒకటే అనుకుంటాను, మనము ఆర్యవైశ్యం, మనకు పూజలు పునస్కారాలు ఎక్కువ, సమాజ సేవా కార్యక్రమాలు ఎక్కువ. రీసెంట్గా అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వలన నాకు ఒక అవకాశం వచ్చింది. అమ్మవారి ఆత్మానుభూతి దినం పూజ చేయడానికి మా ఇంట్లో అవకాశం వచ్చింది. మాటలు ఒక 90 మంది వరకు వచ్చారు. ఆ రోజు చేస్తున్నాం, అమ్మవారు ఆశీర్వదించిందని. దాని ఫలితమే ఈరోజు నేను ఇక్కడ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనుకుంటున్నాను. సో అన్న చెప్పారు నెక్స్ట్ 2 years ఏం చేస్తారని. మనకి ఇప్పుడు చాలా అనిశ్చితి ఉంది, పెద్దలందరికీ తెలుసు, మీలో కొంతమందికి తెలుసు. కానీ దాని వెనుక నిజాలు చాలా ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే మనం శుభకార్యం జరుపుకుంటున్నాం కాబట్టి వెనకకెళ్ళి గోతులు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరందరి సహకారంతో 2 సంవత్సరాలలో మన ఆనందంగా ఉన్నారు. ఆనందంగా కూడా కొండాపూర్ వాస్తవ్యులే. అన్న మన ఉప్పల్ బగాయత్లో పెద్ద కన్స్ట్రక్షన్ కమిటీకి చైర్మన్. అక్కడ అన్న కన్స్ట్రక్షన్ లో భాగంగా మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కి కూడా సహాయం చేస్తారని తన తోడ్పాటు తీసుకుని 2 సంవత్సరాల కాలంలో
అందరినీ సపోర్ట్ తీసుకొని మనం ఒక అమ్మవారి ఆలయం కట్టుకుందామని సంకల్పం చేసుకుందాం. దానికి చైర్మన్ లాగా పదవల్ల ఆనందం అన్ననే పెట్టుకుందాం మనం. ఎందుకంటే అన్న ఏమంటారు, అన్న చేయటం మన మీద ఉంటే ఏదైనా సాధ్యమే. సో అన్న మీకు పెద్ద బాధ్యత ఇస్తున్నాను. రోజు మా సంకల్పానికి మీరు తోడుండాలనుకుంటున్నాను. గోల్రాజన్న ఉన్నారు, బాలాపూర్లో చాలా చేస్తున్నారు. అన్న కూడా ఇప్పుడు మనకు ముఖ్య సలహాదారు. అన్న గత 3 వారాల నుంచి మిమ్మల్ని చాలా వేధిస్తున్నానని అనుకుంటున్నాను నేను. కానీ మీ సలహాలు సూచనలు అన్నిటితోటి మనం ఇక్కడ అన్ని తీసుకున్నాం అన్న. మీ సలహాతోనే వెళ్దామన్నా. కొండాపూర్ అంటే మీకు తెలుసు, ఇది అత్యధికమైన హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్. బట్ మీ సపోర్ట్ ఉంటే అన్ని చేద్దామని అనిపిస్తాను. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ సంఘం పఠిస్తుంది అని చెప్పబడినది. ఇంతకుముందు ఒక సోదరుడు అడిగాడు మహాసభ అంటే ఏంటి. అర్థం లక్ష్మయ్య గారు మాట్లాడినప్పుడు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి 1987 నుంచి నడుస్తున్న సంస్థ ఆర్యవైశ్య మహాసభ. అంటే మన ఆర్యవైశ్యలో ఒక కన్న తల్లి లాంటిది. సో దాంట్లో మనం ఒక సభ్యత్వం అనేది తీసుకుంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు ఆల్రెడీ తీసుకున్నాం కదా సభ్యత్వం ఏముంటుంది బెనిఫిట్. మనకి మహాసభ తరఫున వైశ్య హాస్టల్ ఉందని ఎంతమంది తెలుసు? నన్ను వినే వాళ్ళు కొంచెం చేతులు ఎత్తండి. మన ఆర్యవైశ్యులకు ఒక హాస్టల్ ఫ్రీ హాస్టల్ సదుపాయం ఉంది. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హాస్టల్ సరిపోతుంది. దానిలో మనం ఫ్రీ సీట్ తెచ్చుకోవచ్చు. మనకి చదువుకోవడానికి ఉచితమైన విద్య కేజీ నుండి పీజీ వరకు. ఎవరైనా అర్హులైన విద్యార్థులు ఉంటే నా దగ్గర తీసుకురండి. నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను, మీ అవసరం ఉంటే కొట్లాడతాను. మనం ఆర్యవైశ్య పేద కుటుంబీలకు ఎవరంటే వాళ్ళకి సాయం చేద్దాం. అట్లానే మనకు ఇప్పటివరకు మన మండల సంఘం, జిల్లా సంఘం, రాష్ట్ర సంఘం నుంచి మనకు తోడ్పాటు జరిగింది. గత 3 వారాల్లో అందరినీ మనం కన్సల్ట్ అవుతున్నాం. మనం వాళ్ళ సపోర్ట్తోనే ఇవాళ మనకి విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము. మేము అనుకున్నంత వరకు సభ విజయవంతమైంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మరోసారి అభినందనలు చెప్పుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న మన గోల్రాజన్న, ధనలక్ష్మి అన్న ప్రొద్దునే వచ్చి వెళ్ళారు. నాకు వేరే కమిట్మెంట్ ఉందని. మిగతా నాయకులందరూ అద్దం లక్ష్మి అన్న, రవి అన్న, ఆనంద్ అన్న, బద్రి అన్న, కిరణ్ అన్న పేర్లు మర్చిపోతే క్షమించండి. మీరందరూ మాకు సపోర్ట్ ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. జై వాసవి. అన్న శేరిలింగంపల్లి కొండాపూర్ శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ బస్తీ సంఘం యొక్క ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార పత్రం. మీ పేరు చెప్పుకోండి. దినేష్ వెంశెట్టి అని నేను. పేరు మీ పోస్ట్ చెప్పండి. యువజన సంఘం అధ్యక్షుడిగా. విశాల్, మీ పేరు చెప్పండి. విశాల్ గుప్తా, జనరల్ సెక్రటరీ. ఓకే, నేను చెప్తున్నాను. రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యునిగా మీ పేర్లు చెప్పుకోండి, పదవులు చెప్పుకోండి. అను నేను రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు
ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అన్న, ఈ రోజు నుంచి మీరు ఆనందాలకి తోడుగా ఉండి మీ కొండాపూర్ సంఘం యొక్క పేరు ప్రతిష్టలు పెరిగి మన కమ్యూనిటీకి మంచి పేరు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తప్పు చేస్తే మేము భయపడాలి. మనం కరెక్ట్ ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఏదైనా ఎదుర్కోవాలి. మనం సంఘాన్ని పెట్టుకునేందుకు మన సంకల్ప బలం లేదు. దాన్ని మనం ఇన్ఫ్రంట్లో ఉండి గెలుచుకుందాం. దానికి మీరు ముందంజలో ఉండాలి. ఇంకొక నేను చిన్న విన్నపం ఏంటంటే, స్టేజ్ పైన ఉన్న పెద్దలు రమణ గారు కానివ్వండి, లక్ష్మణ గారు కానివ్వండి, ఇతర డిస్ట్రిక్ట్ పెద్దలు కానివ్వండి, సురేష్ గారు రాలేదు ఈరోజు, అక్కడే మా మీద చిన్న చూపాలని తెలుస్తుంది. సో దయచేసి నేను 18, 19, 20 ఫౌండర్ ప్రెసిడెంట్గా చేశాను చెల్లినంపల్లి మండలానికి మా సభ నుండి. అప్పుడు ఆ 2 yearsలో ఉన్న పురోగతి 20 నుండి 23 వరకు కుంటుపడడం జరిగింది. ఎందువల్ల అంటే మహాసభలో ఉన్న వ్యత్యాసం కానివ్వండి, మా మీద చూపించిన చిన్న చూపు కానివ్వండి, కొన్ని ఉద్దేశపూర్వకంగా అయినాయో మరి అనుకోకుండా అయినాయో మా మమ్మల్ని అయితే కొంచెం దూరం పెట్టడం జరిగింది. డిస్టెన్స్ దూరం ఉందనా లేకపోతే ఏం దూరం ఉందో నాకు అర్థం కాలేదు. వ్యక్తిగతంగా అయితే మమ్మల్ని ఎంత దగ్గర తీసుకుంటే అంత సాయం చేసే మనుషులు మేము. మీరు మమ్మల్ని గుర్తించాలి. దాని గురించి మీరు ఏదైనా ఫ్యూచర్లో మేము అడిగిన దానికి కాదనకుండా తూచా తప్పకుండా మాకు సహకారం చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, మమ్మల్ని గుర్తించి ఫ్రీక్వెంట్గా మీటింగ్లకు పిలవడం కానీ, ఒకవేళ దూరం ఉంది కాబట్టి రాలేకపోయినందుకు ఏం అనుకోకుండా మీరే ఫ్రీక్వెంట్గా ఇక్కడ రావడం. డిస్ట్రిక్ట్ పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాకు చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్లో కాకుండా కనీసం ఈ మహాసభ తరఫు ఏదైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే ఫ్యూచర్లో మహాసభ అనేది ఇంకా బలోపేతంగా ఉద్భవిస్తుందని నా ఆలోచన. ఇక్కడ రాగానే ఏమవుతుందంటే, మహాసభ కొంచెం వీక్ అయ్యేసరికి ఉన్న స్ట్రెంత్ అంతా వేరే వేరే సంఘాలకు డైవర్ట్ కావడం జరుగుతుంది. సో నేను నాటిన విత్తనం ఇంత పెద్ద వృక్షమైనందుకు ప్రాబ్లమ్స్ ఆర్డర్ చేసిన తీర్మానంలో మీరు భాగస్వామ్యంగా ఉండాలి. అన్నిటికీ మాకు అండగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే భక్తి సంఘాలు మహాసభ నుంచి మళ్ళీ స్ట్రెంతన్ అవుతున్నాయి. ఈ విషయంలో నెక్స్ట్ వారం 10 రోజులు కానివ్వండి, నెల రోజులు కానివ్వండి, మీరు నేను చిన్న సమావేశం ఏర్పరుస్తాను మహాసభ తరఫు నుంచి. మీరు వచ్చి గతంలో జరిగిన పోస్ట్ మార్టం క్లియర్ చేసి ఫ్యూచర్లో జరగాల్సింది ఏం చేద్దాము అనే వాటికి మీరు కంపల్సరీగా డిస్కషన్కి రావాలి. మాకు ధైర్యం చేకూర్చాలి. ఇంకొకటి ఏంటంటే, మన మహాసభ మండలి నుండి చెల్లికంపల్లి మండలి నుండి మహాసభ ప్రెసిడెంట్ గారి టర్మ్ అయిపోయింది. సో మహాసభ పై లెవెల్లో మనకు సహకారం సరిగ్గా లేదన్నందుకు ఎలక్షన్స్ నిర్వహించలేదు. దాని గురించి ఈ వారం 10 రోజులు ఒకసారి మేము సమీక్ష పెట్టుకొని మీకు ఆహ్వానం తెలియజేస్తాం. వచ్చి కంపల్సరీ నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకుందాం ఎలక్షన్కి ముందు కూడా. సో దీనికి పూర్తి సహకారం మీ మహాసభ నుండి మాకు 100% ఉండాలన్న. లక్ష్మణ్ గారు, రవి సారు కంపల్సరీ మీ సహకారం ఉండాలి. వారం 10 రోజులు నేను మళ్ళీ కాన్ఫరెన్స్ చేస్తాను. నెల లోపల 10 రోజుల నెల లోపల నెక్స్ట్ మండల్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి కంపల్సరీ మీ సహకారం మీ ఆధ్వర్యంలో జరగాలి. ఏదైనా క్రమంతో జరగాలి. 100% నిబద్ధతతో ఉన్నాం. మళ్ళీ శ్రద్ధ చేద్దాము. అది నేను మీకు మాటిస్తున్నా. మీరు నాకు సహకరిస్తే నేను మీకు 100% సహకరిస్తాను. సో కొండాపూర్ సంఘానికి 100% నా సహకారాలు ఉంటాయి.
మీరు ఎనీ టైం 24 hours రౌండ్ ది క్లాక్ నా సలహాలు తీసుకోవచ్చు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆనంద్ అండ్ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. చేసినటువంటి ఇక్కడ వ్యవసాయ అధ్యక్షులు గోవిరాజు గారు, అలాగే కొండాపూర్ జగనన్న గారు, అట్లాగే పెద్దలు ఉప్పల్ బగాయ చైర్మన్ పాలపల్లి ఆనంద్ గారు, రాష్ట్ర కుషాలి గారి బద్రి గారు, మహేష్ గారు, ప్రభాకర్ అన్న గారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. నా ముందుగా సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా టైం ఉండి అయింది ఉన్నాయి టైం అయిపోయింది తప్పేం లేదు. మరి కొండాపూర్ అంటేనే వేదిక మీద చెప్తారు, పొల్యూషన్ ఉంటాడు. కొండాపూర్ అంటే వెరీ కాస్ట్లీయెస్ట్ ఏరియా. జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్ 2 నిమిషాలు ముగిస్తా. మరి కొండాపూర్లో గుడి కట్టుకోవాలంటే 5 నిమిషాల పని. ఏముంది, మీరు 100 మంది చూస్తే గుడే జాగా ఉంటా, గుడి అయిపోతుంది. మీరు అనుకోవాలి, అనుకునేది ఆలస్యం. అయితే ఒక రాత దొరికితే అయిపోయాయి. 200 మంది కలిస్తే ప్లాన్ కొనేస్తాను ఇక్కడ ఉన్నా. అది పెద్ద సమస్య కాదు కొండాపూర్ వాస్తవ్యులకు. అట్లనే మరి మహాసభ మన రాజన్న వ్యవస్థాపక అధ్యక్షులు, మరి ఈరోజు ఇంకా సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఏరియాలంటే వారి ప్రోత్సాహమే. వారి ఇందాక ఆవేదనగా వారి గురైనరు. ఖచ్చితంగా మహాసభ వెంటే ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను కూడా లక్ష్మణ గారికి సమాచారం అందిస్తా. రాజ్యాంగం చెప్పిన విషయాన్ని కూడా పూర్తిగా మేము అర్థం చేసుకొని ముందు ఓటర్ మహాసభ రాష్ట్ర కమిటీ కూడా మీకు సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాం. అట్లాగే కొండాపూర్ దేవాలయానికి మా వంతు సహాయం కూడా మేము అందిస్తామని మరొకసారి మేము మాటిస్తున్నాం. మరి సంఘం ఏర్పాటు చేసుకొని మరి సంఘంలో ఉన్న పేద ఆర్యవైశ్యులు అంటే పేదలు ఎవరు లేరనుకుంటా మీ కొండాపూర్లో ఎవరు లేరుగా. కాబట్టి మీరేం లేకపోతే పరిణామ వైష్ణవి మీ సంఘం ద్వారా సహాయపడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇప్పుడే చెప్తారు శేర్లింగంపల్లిలో 65,000 మంది వయసు ఉంటారట. 65,000 65,000 అంటే చాలా పెద్ద సంఖ్య. 65,000 సంఖ్యాబలం ఉన్న మన వయస్సులు రాజకీయాలల్లో శాసించాలి అంటే రేపు పొద్దున ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి వచ్చినా మనల్ని ఆదరిస్తే మనం దగ్గర తీయాలి, మనం ఆదరించే దూరం కొట్టాలి. అంటే మనం అనుకున్న ఏదైతే మనం సపోర్ట్ చేస్తామో అవసరమైతే ఓడగొడతాం, లేదంటే గెలిపించేసాక మన షేర్లింగంపల్లి ఆర్యవైశ్యులు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇదొక సంఘం నేర్పి కొండాపూర్ ఆర్యవైశ్య సంఘంలో మరి మహాసభలో రంగారెడ్డి జిల్లాలో ముఖ్య భూమిక వహించి ముందు వరుసలో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జయపూర్లో వాసవి మాత. పెద్దలు అర్థం లక్ష్మయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. షేర్లింగంపల్లి మండలంలోని కొండాపూర్ సంఘం యొక్క రాబోయే 2 కాలాల సమయానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు ఆనంద్ బాబు గారికి, ఆనంద్ గుప్తా గారికి, అలాగే వారి యొక్క కార్యవర్గానికి కుటుంబంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య చీఫ్ కోఆర్డినేటర్ చింత రవికుమార్ గుప్తా గారికి, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి బిల్డింగ్లు కడుతున్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా అందరు గుర్తింపుగా ఒక బిల్డింగ్ కడుతున్నారు. పగాయకులు మన గవర్నమెంట్ ఇచ్చింది. ఆ దాంట్లో బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ గుప్తా గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ గుప్తా గారికి, అలాగే కోశాధికారి గణపతి భజనాల్ గుప్తా గారికి, అలాగే ఈ సంఘం ఎందుకంటే నేను 2017లో అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఉన్నప్పుడే ఈ యొక్క షేర్లింగంపల్లి మండల ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘ పరిధిలో ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి సుమారు 10 బస్తీలకు 7 బస్తీలకు సంఘాన్ని అనేది ఒక ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆర్యుడు గోలి రాజకుమార్. ఇప్పుడు 12 బస్తీ సంఘాలని సంతోషం. 13 బస్తీ సంఘాలు ఏర్పాటు చేయడంలో ఎందుకంటే ఒక అతను
ఒక పైకి తీసుకొని రావడంలో ప్రముఖ పాత్ర వహించారు గౌరీ రాజ్గుప్తా గారికి. అలాగే ఇక్కడ ఎందుకంటే ఎందుకంటే మీరు ఇక్కడ ఎవరు లేరు, ఏమన్నా మాకు సంఘాల గురించి చెప్పాలి అని అంటే కూడా, ఎందుకంటే ఆర్గనైజింగ్లో లోపం ఉంది, దాన్ని అధ్యక్షుడికి చెప్తున్న ఆనంద్ గుప్తా గారికి దాన్ని సరిదిద్దుకోవాలి. ఎవరైనా ముఖ్య అతిథి వచ్చినంత వరకు, ఎందుకంటే ఈరోజు అమరావతిలో కూడా ఇది వేరే రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసిండు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయి వేరే మీటింగ్ల వల్ల అతను లాస్ట్కు మాట్లాడతాడు. అయితే అతను ఉన్నంత వరకు కూడా మీరు అక్కడ భోజనాల కార్యక్రమం ఇవన్నీ పెట్టకూడదు, ఎందుకంటే మొత్తం లాస్ట్ వరకు కూడా అందరూ కూర్చునేటట్లుగా మీరు మళ్ళీ సార్ చేయాలని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఎందుకంటే సంఘాలకు చాలా చెప్పాలని ఉంది, అరగంట 1 గంట వరకు కూడా చెప్పగలుగుతాము. మీరు ఎలా ఈ సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎలా మీరు ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేది మళ్ళొకసారి మీటింగ్లో చెప్తానని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన కొండాపూర్ సంఘం యొక్క కార్యవర్గానికి, అలాగే యువజన సంఘానికి, మహిళా సంఘానికి అందరికి కూడా మరో ఈరోజు షేలింగపల్లి కొండాపూర్ గ్రామంలో మా మిత్రుడు, నా తోటి డైరెక్టర్ ఆనంద్ గారు మరియు వారి టీము ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు చాలా సంతోషకరం. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఇప్పుడే రాజన గురించి అందరు చెప్తున్నారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లా 100 మంది రాజన్నలు, కొండాపూర్ అంటేనే ఒక రాజన్న కాదు 100 మంది రాజన్నలాగా రావాలని నేను అమ్మవారిని కోరుచున్నాను. మరియు స్టేజ్ను అలంకరించిన పెద్దలు మన రవణ గారు, లక్ష్మణ గారు, నా సోదరుడు భద్రి గారు, మరియు మహేష్ అన్న గారు, మరియు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్ ఈరోజు ప్రమాణ స్వీకారం అంటే మన ఇంకొక కార్యక్రమం చేసుకున్నట్టే అనుకోవాలి. పబ్లిక్ ప్రతి ఒక్క మీటింగ్లో అధ్యక్షులకు సహకారం చేస్తూ ముందు నడిపించాలి, అదంతా మన బాధ్యత. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేంత మాత్రమే కాదు, దాన్ని మనము నెక్స్ట్ ప్రమాణ స్వీకారంలో మనమంతూ ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి, దానికి మనం కొండాపూర్ అంటేనే ఒక ఇందాక రవణ చెప్పిండు, రిచెస్ట్ సిటీలో రిచెస్ట్ ప్లేస్ ఇది. అలాగే మహాసభలో కూడా రిచెస్ట్ ప్లేస్ గా కొండాపూర్ రావాలని కోరుచున్నాను. నేను ఇందాక ఆనందం చెప్పాడు, కొండాపూర్లో అమ్మవారి టెంపుల్ కట్టినా, ఏది కట్టినా మన కొండాపూర్ సంఘానికి మీ ఎంబడి మీకు ఏ విధంగా కోర్చు, మీరు ఏ విధంగా కోరినా ఆ విధంగా నేను సహాయ సహకారాలు అందిస్తానని సమాముఖంగా చెప్తున్నా. కంపల్సరీ మీరు ఏం చేసినా, ఇంకోటి మాది విశిష్ట గోల్డెన్ డైమండ్స్ అని జూబ్లీస్లో ప్రమాణ స్వీకారం చేసిన మహిళా అధ్యక్షురాలు సోదరి కూడా చెప్తున్నా, మీరు మహిళలు కొండాపూర్ ముందుకు తీసుకురావాలని కోరుచున్నాను. నేను కూడా కొండాపూర్ వాస్తవం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అందరూ కూడా ఈ యొక్క కొండాపూర్ సంఘాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కోరుచున్నాను. అందరికీ ఆ యొక్క ధైర్యాన్ని అమ్మవారు కలిగించాలని కోరుచున్నా, అమ్మవారిని ప్రార్థిస్తున్నా. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ అన్న. ఆర్యవేశ సంఘ కార్యవర్గ సభ్యులందరికీ నా నమస్కారాలు. అయితే ఒకప్పుడు ఎట్లున్నా ఈ మధ్యన కొండాపూర్ సంఘం, షేర్లింగపల్లి మండలం మొత్తం చాలా సమస్యల వలయంగా మారింది. జిల్లాలో ఎక్కడ లేనటువంటి సంఘాలు ఇక్కడనే ఉట్టుకొచ్చినాయి. రాష్ట్రం వల్ల జిల్లాలో లేనటువంటి సంఘాలన్నీ ఇక్కడనే వచ్చినాయి. కొన్ని చిన్న పొరపాట్లు జరిగినాయి, చిన్నవంటే పెద్దవే. గోలిరాజన్న నాకు 98 నుంచి మిత్రుడు, 1998 అంటే దాదాపు 30 ఏళ్ళకే నాకు దగ్గర పరిచయం. మామూలు కాదు, 30 ఏళ్ళకే 98 నుంచి మేము రోజు వారం మాట్లాడుకుంటుంటాం. అంత పరిచయం ఉన్నా కూడా కొన్ని గ్యాప్లతోటి సంఘాన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల, అంటే అన్న కూడా చాలా బిజీ ఉంటాడు. ఇది సంఘం అంటేనే టైం ఇస్తాడు, ఇంకా వేరే వాళ్ళకి ఇయ్యడు. ఎంతమంది ఉన్నా ఇయ్యడు, ఓన్లీ మహాసభ అంటేనే టైం ఇస్తాడు. అన్న మీరు ముందరికి వచ్చి మీ టైం ఇచ్చి ఈ 13 13 ఒకటి అయిపోయింది, మిగతా 12 కూడా
బస్తీ సంఘాలవి ఎలక్షన్స్ నిర్వహించి మహాసభకు సంబంధించిన వ్యక్తులను సంఘ అధ్యక్షులుగా ఎన్నుకొని ఇదే విధంగా ఈ 1 monthలో ఈ 13 బస్తీ సంఘాలు కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున షేర్లింగపల్లి మండల ఆర్యవేశ మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మీ ఆధ్వర్యం వల్ల జరగాలని ఆశిస్తున్నా. అయితే ఇవి కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఐవీఎఫ్ అని ఐక్యవేదిక అని కొత్త సంఘాలు పెట్టుకొచ్చి మహాసభ అంటే ఏంటి అని మహాసభను కొంచెం చిన్న చూపుతోటి మాట్లాడడం జరుగుతుంది. మహాసభ 120 సంవత్సరాల కింద పుట్టినటువంటిది తెలంగాణ ఆర్యవేశ మహాసభ. ఈ తెలంగాణ ఆర్యవేశ మహాసభకు ఉన్నటువంటి సభ్యత్వాలు ఆంధ్ర తెలంగాణలో ఏ కుల సంఘానికి లేవు. అందరికీ మించి 1,60,000 సభ్యత్వాలు ఉన్నటువంటి కుల సంఘం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ తెలంగాణ ఆర్యవేశ మహాసభ. దాన్ని ఒక కన్నతల్లిలాగా మనం భావించి ఆ సంఘంలో పనిచేయాలి. ఆ సంఘంలో అందరం మనం మెంబర్షిప్ తీసుకోవాలి. దాదాపు 65,000 మంది ఇక్కడ వైస్ చేస్తున్నారంటే నాకు తెలిసి 2,000 3,000 కన్నా ఎక్కువ సభ్యత్వాలు లేవు. 2-3 వేలకు ఎక్కువ లేవు. మీరు స్పెషల్ డ్రైవ్ చేసి సభ్యత్వాలు తీసుకోవాలి. 525 రూపాయలు లైఫ్ టైం సభ్యత్వం అండి. అది మళ్ళీ అడిగేది ఉండదు. వేరే సంఘాలుగా కాదు. ఇది తెలంగాణ ఆర్యవేశ మహాసభ అంటే ఒక సిస్టంతో పోతుంది. పెద్దలు రోషయ్య గారు కూడా దీనికి టీజీ వెంకటేష్ గారు రోషయ్య గారు కూడా దీనికి అధ్యక్షులుగా పనిచేసారు. అమరవాణి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఈ సంఘాన్ని ఇంకా ముంగలికి తీసుకుపోవాలని ముందు ఇంకా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సహాయ సహకారాలు అందించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ బాబు గారికి అందరికీ కొండాపూర్ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే వనపర్తి బద్రీనాథ్ గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఆర్యవేశ మహాసభ చీఫ్ కోఆర్డినేటర్ యువ నాయకులు చింతల రమణ గారికి, ఉపాధ్యక్షుడు అర్థం లక్ష్మణ గారికి, మహాసభ ఉప్పల్ బాగాయ చైర్మన్ ఆనందన్న గారికి, కిరణ్ గారికి మరియు గోరి రాధన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ఈనాటి కార్యక్రమానికి మహాసభ అంటే ఏదో అన్న తమ్ముడికి అన్నకు అడుగు చెప్తున్నా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మేము ఈరోజు ఇక్కడ నుండి మాట్లాడుతున్నాము అంటే అదే మహాసభ. ఎందుకంటే మేము మారుమూల ప్రాంతం నుంచి కూడా వస్తున్న వాళ్ళని కూడా గుర్తించేది ఏకైక సంఘం మీద ఉంది అంటే రాష్ట్ర చరిత్రలో అది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభని గుర్తిస్తున్నాము. అదే పనిగా రాష్ట్రంలో ఎక్కడ లేని కుల సంఘాలు ఏదైనా పుట్టుకొస్తుంది అంటే ముందుగా ఈ షేర్లింగపల్లి అని చెప్పక తప్పదు. అదే మరి గోలి రాజన్న ముఖ్యంగా నాతో పాటు అన్న కూడా మండల అధ్యక్షుడిగా పనిచేసిండు. అప్పుడు అన్న కూడా చాలా యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు అన్న మరొకసారి ఈ షేర్లింగంపల్లి ఆర్యవైశ్య మహాసభని తను ముందుకు నడిపిస్తూ జిల్లా సంఘంలో తను కూడా కీలకంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి అన్న రేణిగుంట గణేష్ అన్న గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో కొండాపూర్ సంఘ సభ్యులందరికీ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను శాటంలో చూసుకుంటే అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే మనము ఒక కులంలో పుట్టినాము. మన కోసం మనం ఏమైనా చేసుకోవడం కాకుండా మన కులం కోసం కూడా మనం ఒక నెలలో పట్టింత టైం, వారంలో పట్టింత టైం అని చెప్పేసి కేటాయించుకొని మన యొక్క ఏదైతే మహాసభ అనేది ఉందో అది 100 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. మనం అందరం దాంట్లో కూడా సభ్యత్వం తీసుకొని మనము దానికి అనుగుణంగా మనం వాసవి మాత మీద ప్రమాణం చేసినాము. దానికి అనుగుణంగా మనం పనిచేసి మనం అందరం యూనిటీగా ఉండి ఈరోజు కొండాపూర్ సంఘం ఒకటే ఇంత పెద్దగా ఉంది అని అంటే మొత్తం 13 బస్తీ సంఘాల లోపల చాలా పెద్ద మీటింగ్ రాజన్న ఆధ్వర్యం లోపల మొత్తం మండలం లోపల పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి నేను స్టేట్ వాళ్ళని పిలిపించి నేను జిల్లా వాళ్ళని పిలిపించి అన్ని బస్తీ సంఘాల వాళ్ళని కలిసి చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. అన్న మీరు స్టేట్ తరఫున మీరు ఎలాంటి మా మండలం లోపల ఎలాంటి పని చెప్పినా ఏం చెప్పినా మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. మీరు అందరూ టైం ఇచ్చినందుకు ఈ యొక్క ప్రోగ్రామ్కి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ భాయ్
ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడానికి అందరికీ ఒక విషయం తెలవాల్సిన విషయం. నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఆనంద్ గారి పరిచయం. నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడినా. చాలా అతనికి డ్యూటీ ఉన్నా కానీ సంఘం మీద చాలా ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అలా నువ్వు ముందుకు రావాలి, నువ్వు సమయం ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా కొండాపూర్ ప్రెసిడెంట్ కావాలి, నువ్వు మొత్తం అందరి లోపల షేరింగ్ కంపెనీ లోపల యూనిటీ తీసుకురావాలి అంటే సరే అని ముందుకు వచ్చి మాకు సహకరించి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నా. షేరింగ్ కంపెనీ మండలం తరఫున ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. తప్పడు కూడా మీరంతా మనమంతా షేరింగ్ కంపెనీ మండలం లోపల ఉన్నాం. మండలం లోపల ఉన్న ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఏకమై మనము అందరం కలిసి ఉండి ఈ యొక్క కొండాపూర్ సంఘం యొక్క పేరు ప్రతిష్టలు పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి అన్న గణేష్ అన్న మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అన్న మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ 65,000 మంది వైశ్యాసులట ఈ షేరింగపల్లి మండలం. కొత్తగా అధ్యక్షుడైనటువంటి ఆనంద్ గుప్తా గారికి వారి టీం అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆలస్యమైంది క్షమించాలి. అక్కడ ఉప్పల్లో కూడా సేమ్ బస్సీ సంఘం కార్యక్రమం ఉండే, ఇక్కడికి మా రాష్ట్ర అధ్యక్షులు అమరవారి లక్ష్మీనారాయణ గారు రావాల్సి ఉండే. ఆయన ఇంకొక కార్యక్రమం వెళ్ళడం వల్ల ఈ నూతన కార్యవర్గానికి మా ద్వారా అభినందనలు చెప్పడం జరిగింది. అన్నగారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు. ఇప్పటివరకు అందరూ మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చినా చివరకు ఉండేది మనతోడు ఉండేది, మనం ఉండేది ఆర్యవైశ్య మహాసభ అన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. చాలా మంది చాలా రకాలుగా అంటే పదవులు రాక కొందరు ఒక్కొక్కరి మీద పదవి వచ్చిన నిమిషంలో కొందరు అప్పటికి తాత్కాలిక ఆనందం పొందడానికి వేరే వేరే సంఘాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఏది ఎవరు ఎన్ని సంఘాలు పెట్టినా ఆర్యవైశ్య మహాసభ చివరికి ఉంటుంది. ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాలు, జిల్లా సంఘంలో తెచ్చే కార్యక్రమాలు, మండల సంఘం ఇచ్చే కార్యక్రమాలు కూడా మీరు కొండాపూర్ సంఘము తూగా తప్పకుండా పాటించి రంగారెడ్డి జిల్లాలోనే కొండాపూర్ సంఘం అంటే ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మీరందరూ కొత్త టీం అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. ఆశీర్వాదం ఇలాగే ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ మనం జాతీయ గీతంతో పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. పెట్టాను, చాలా మంది వచ్చి కనుక్కోలేనే వెళ్ళారు. అది మెయిన్ మోటివ్ కానీ. అండ్ ఎంతమందికి హోమియోపతి మెడిసిన్ చేస్తాం? ఎంతమంది? 1, 2, 3 అంతేనా? దాదాపు 200 మంది ఉన్నారు హోమియోపతి. ఇవ్వరు కదా. మన కమలాకరణ వాళ్ళ ఇంటికి తను ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తే తీసుకెళ్ళింది. అది థర్మోకోల్ రావచ్చు, నేను హాస్పిటల్ ఇవ్వు అంటుంది. సో చిన్నపిల్లలకి చెప్పండి, ఇది థర్మోకోల్ రావచ్చు కాదు, ఇది షుగర్ పేషెంట్ అంటే మెడిసిన్ లా ఉండు. పిల్లలకు మీరు చూపించినా కూడా అలోపతి అయితే స్టానిక్ స్పెల్లింగ్ ఉంటుంది. హోమియోపతి అనుకోండి వాళ్ళు ఈజీగా డాక్టర్ చేసుకుంటారు. సో ఒకసారి విజిట్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ విజిట్ చేసి కన్సల్ట్ చేసి చూడండి. మన ఆడపిల్ల కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. వాళ్ళు అక్కడ సిగ్నేచర్ చేసి ఫోటో తీసుకొచ్చి చూపించాలి. ఫస్ట్ సిగ్నేచర్, సెకండ్ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం, థర్డ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావడం. అర్థమైనా? చలో ఎవరు వెల్కమ్ మాన్సా గారికి
నెక్స్ట్ లక్కీ విన్నర్ ఎవరు? ఎక్సైటింగ్ రాజకుమారి రాజకుమారి 9701401589 లాస్ట్ 589 ఫోన్ నెంబర్ ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళే. సీరియల్ నెంబర్ 29637 రాజకుమారి ఎవరు? అది అయిపోయింది. ఏమో డాక్టర్ గారు కాదు. డాక్టర్ గారు అంటున్నారు మీరు. డాక్టర్ గారు 9676310863 మానస. ఓ ఇషాన్ దారా 8465965333 ఉన్నారా? ఇక్కడ వస్తున్నారు. నేనైతే అక్కడి నుంచే ఊరుకుంటూ వచ్చేదాన్ని. 29867 కరెక్ట్ అండి. కంగ్రాట్స్. లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. ఇంత దీనిలో ట్విస్ట్ రావట్లేదు. లాస్ట్ ముత్యాల హారం ఎవరికి కావాలో నేను టీచర్ ఉండు ఒకసారి మీ వాట్సాప్ కమ్యూనిటీ అందరూ చూసుకోండి. ఏరియస్ కొండాపూర్ వాట్సాప్ కమ్యూనిటీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళే దీనికి అర్హులు. మీరు ఏదైతే ఒకసారి వెళ్ళండి, ఫోటో దగ్గర వాట్సాప్ క్యూఆర్ ఉంది, అది జాయిన్ చేయండి. వచ్చిన తర్వాత నాకు చెప్పండి. ఒక 5 minutes టైం ఇస్తున్నాను. లాస్ట్ ముత్యాల హారం లక్కీ డ్రాకి. దానికన్నా ముందే ఎవరైనా చేయనట్టు మీరు మొబైల్లో చూసుకోండి. చేయనట్టు ఉంటే మేము టైం ఇస్తున్నాం 5 minutes. ఓకే, చేస్తున్నాం. సంతోష్ 9640096892 9640096892. Do we have anyone here? 2959 సీరియల్ నెంబర్ 29594 సంతోష్ ఉన్నాడా? నెక్స్ట్ పప్పా నవీన్ గారు 8686349798 ఉన్నారా? ఓ కంగ్రాట్స్. ఆంటీ మీరు ఎంత తీసుకుంటారు? మీ పాపర్ మీద తీసుకుంటారా? రండి గిఫ్ట్. మీకు గిఫ్ట్ ఇవ్వగానే మీకు ఫోటో ఇస్తాం. రండి. ఓకే, నెక్స్ట్